మిగతా అన్నీ నేను పట్టించుకోను కానీ నాకంటూ అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ కాదు. నేను జనరల్గా చెప్తున్నా, ఆ ప్లేస్లో నేను ఉంటే ఈ పర్టికులర్గా కలర్స్, బిల్డింగ్ల కలర్స్ అని చెప్పి పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేసినందుకు ఎవరు ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసి ఉండేవాడిని. ఓకే సార్, నేను మీతో అడుగుతాను సార్. అది ఇంక్లూడింగ్ నీలం సాహ్ని, నేను మీతో మొత్తం అందరినీ ప్రాసిక్యూట్ సార్. నేను రివర్స్ అడుగుతాను సార్. నేను రివర్స్ అడుగుతాను సార్. మన స్టేట్లో కల్చర్ ఉంది, ఒక్కొక్క స్టేట్ ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్ చేసినప్పుడు పెద్ద స్టేజ్ ఇది అంత ఎంత వేస్టేజ్ మనీ కాదా సార్? 100%. దీనికి సార్ ఎవరి ప్రాసిక్యూషన్ ఉందా సార్? సార్ దీస్ ఆర్ ద వన్స్ సార్, దీస్ ఆర్ ద వన్స్ వెదర్ దిస్ గవర్నమెంట్ దట్ గవర్నమెంట్ అట్లా కాదు కదా. ఈ స్టేజ్ ఇంత వేయకూడదు అని ఎక్కడ గైడ్ లైన్స్ లేదు. ఇక్కడ గైడ్ లైన్స్ లేవు. ఎందుకు లేవు సార్? ఎందుకు గైడ్ లైన్స్? ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేసే మీటింగ్ ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ క్రాస్ దిస్ మచ్ అని ఎక్కడన్నా ఉందా? లేదు. అందుకని అక్కడ ప్రాసిక్యూట్ చేయడానికి లేదు. బట్ ఈ కలర్ది నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంది.